వెళ్ళాను. I want to tell you one more incident. మీకు మరి ఒక్క సంఘటన చెప్తాను. Pastor C.D. Stephen was seriously sick in Malkajgiri. మరి పాస్టర్ సిడి స్టీఫెన్ గారు మల్కాజిగిరి ప్రాంతంలో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. And they called me on phone and said he's unconscious and he's very serious. మరి ఫోన్లో వాళ్ళు నాకు తెలియజేసింది ఏమిటంటే ఆయన పూర్తిగా తీవ్రమైన రోగంతో ఉన్నాడు, అపస్మారక స్థితిలోనికి వెళ్ళాడని. Come quickly. దయచేసి త్వరగా రండి. If I come by train, it will take more than 2 days because those days the train was not that fast. మరి ఆనాటి దినాల్లో ఉన్న రైళ్లు వేగంగా పరిగెత్తేవి కావు, సుమారు 2 రోజులు పట్టేది. More than 2 days. 2 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టేదండి. So then I thought what to do. నేను అప్పుడు అనుకున్నాను ఏం చేయాలి మరి. I got the call in the evening. నేనేమో సాయంకాలం వేళ ఆ వార్తను విన్నాను. So I picked up all the coins and everything, and I thought I'll travel by train up to Delhi and from there I'll fly. మరి నా దగ్గర ఉన్న నాణ్యాలు అవన్నీ కూడా పోగు చేసుకున్నాను. నేను అనుకున్నాను మరి ఢిల్లీకి మరి ట్రైన్లో వెళ్తాను, అక్కడి నుండి విమానం తీసుకుంటాను అనుకున్నాను. So by train I did not eat any food and whatever money at a train ticket up to Delhi, and then came to Delhi airport and there was a seat available. I bought a ticket, air ticket. మరి నేను ఆ డబ్బులన్నీ పోగు చేసుకున్నాను, రైలు ఎక్కేసాను. రైల్లో కూడా ఏమీ తినలేదు. రైలును దిగిన తర్వాత మరి ఎయిర్ టికెట్, విమాన టికెట్ ఢిల్లీలో కొనుక్కొని సీట్లో కూర్చున్నాను. And I got the ticket. ఆ టికెట్ తీసేసుకున్నానండి. And then I was waiting at the airport. I was going into the airport. నేనేమో విమానాశ్రయానికి వెళుతూ ఉండినాను. Night I did not eat anything. గత రాత్రి ఏది కూడా నేను తీసుకోలేదు, తినలేదు. It's morning time. మరి ఉదయకాలం వేళండి అది. And passing by a coffee stall in the airport. మరి విమానాశ్రయంలో ఒక కాఫీ బడ్డీ ఉండింది మార్గంలో. I thought if I get a coffee it would be good. నేను అనుకున్నాను ఇప్పుడు కాఫీ తాగితే కాస్త బాగుండేమో అని. I looked at it, it's 10 rupees a coffee. మరి నేను అక్కడ చూసేసరికల్లా 10 రూపాయలు కాఫీ కని రాయబడి ఉంది. I got only 2 rupees in my pocket. నా జేబులోనేమో 2 రూపాయలు ఉన్నాయి. What I thought, after reaching Hyderabad airport, I will take an auto rickshaw and go to Malkajgiri. నేనేమనుకున్నానంటే విమానములో మల్కాజిగిరికి ఆటో తీసుకొని వెళ్దామను. And I tell them I don't have money. If you have money, pay the auto rickshaw. నేనేమనుకున్నాను, ఇంటికి చేరిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు, మరి ఆటో రిక్షా కిరాయి మీరు ఇవ్వండి అని అందాం అనుకున్నా. That's what I was thinking. ఈ ప్రకారంగా నేను తలంచుతూ ఉండినా. So in the airport I did not ask God, give me a cup of coffee. మరి విమానాశ్రయంలో ప్రభువా నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వయ్యా అని అడగలేదు. I was just sitting there. I passed the coffee bar. మరి కాఫీ బార్ను దాటి మరి కొంత దూరం వెళ్ళి 200 yards. 200 గజాల దూరం వెళ్ళండి, అక్కడ కూర్చుండిపోయాను. I was just slightly relaxing, waiting for the call. మరి నేను పిలుపు కొరకని కాస్త అట్లా జారగిలబడి ఎదురు చూస్తూ ఉండినా. I was just like in there, as coffee smell is coming. ఇలాగ తలా అని జారగిలబడి కూర్చున్న సరికల్లా కాఫీ యొక్క వాసన వస్తుంది. I opened my eyes, a gentleman with a tie and all, holding a cup of coffee before me. మరి నేను కళ్ళు తెరిచి చూసేసరికల్లా టై వగైరా కట్టుకున్న ఒక మర్యాదస్తుడు తన చేతిలో వేడి కాఫీ కప్పును పట్టుకొని నా వైపుగా వస్తున్నాడు. He says, "Sir, will you please drink a coffee?" ఆయన అన్నాడు, అయ్యా దయచేసి కాఫీ తాగుతారా అని అడిగాడు. I said, "Who are you?" నేను అన్నాను, మీరెవరండి? He said his name. "Have you ever seen me?" ఆయన అన్నాడు, నన్ను ఎప్పుడైనా మీరు చూసారా అని అడిగాడు. I asked him. నేను అడిగాను ఆయన్ని. He said, "No." ఆయన లేదండి అన్నాడు. Then why do you bring it? మరి అలాంటప్పుడు ఎందుకు తీసుకొని వచ్చారు? When I was taking the coffee, somebody tells me, take a cup of coffee and give to him. మరి నేను కాఫీ తాగుతున్న వేళ ఎవరో నన్ను ఇదిగో మరొక కాఫీ తీసుకొని ఆయనకి ఇచ్చేయిపో అని చెప్పినట్టు అనిపించింది అన్నాడు. That's why I brought it. అందుకే నేను ఇలా తీర్చానన్నాడు. Then I took that coffee and thanked God and drank it. మరి నేను అప్పుడు ఆ కాఫీ కప్పు చేతబుచ్చుకొని దేవునికి వందనాలు చెల్లించి త్రాగేశాను. Then he came to take back the cup. ఆయన ఆ కప్పును తిరిగి తీసుకోవడానికి వచ్చాడు. I was wearing a half t-shirt with a half sleeve shirt. మరి
ఈ మామూలుగా చేతులు కలిగిన హాఫ్ టీ షర్ట్ వేసుకొని ఉన్నాను. having a breast pocket. I want to put something in your pocket. ఇదిగోనండి మీరు దయచేసి అభ్యంతరపరచొద్దు, నేను మీ జేబులో కొంత పెడుతున్నాను అన్నాడు. I said, why? నేనండి ఎందుకండి అన్నాను. No, I have to put it in your pocket. లేదు మీ జేబులో నేను పెట్టాల్సిందే అన్నాడు. I said, okay. మంచిదండి అని అన్నాను. He took the cup and then I saw it. It is 500 rupees note. ఆయన కాఫు కప్పి తీసుకొని పోయిన తర్వాత నేను చూసుకునేసరికల్లా అది 500 రూపాయలు ఉన్నాయి. Till today I do not know who is that man. ఈ రోజు వరకు ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరో నాకు ఇంకా తెలియదు. I did not ask my father for a coffee. నేను నా తండ్రిని కాఫీ కొరకు కూడా అడగలేదు. He knew that I had a desire for a coffee. ఆయనకు తెలిసింది నా లోపల కాఫీ తాగాలన్న ఒక ఆశ ఉందని. Even that also my father provided at the right time. మరి ఆ కోరికను కూడా ఆ సమయంలో నా తండ్రి తీర్చడానికి సిద్ధపడ్డాడు. I came by air. I came to Malkajgiri. I came to the airport and I took a taxi, took a auto rickshaw and went to Malkajgiri. మరి నేను విమానాశ్రయంలో హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాను. అక్కడ ఆటో తీసుకున్నాను. మల్కాజ్గిరి సిడి శిబిర్ గారి ఇంటికి వెళ్ళాను. He was unconscious. అతడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. I lifted his head and put it on my lap. మరి ఆయన తల తీసి నా ఒడిలో పెట్టుకున్నాను. And I prayed. నేను ప్రార్థన చేశాను. God immediately healed him and he sat up and he began to eat food. మరి దేవుడు తక్షణమే ఆయనను ముట్టి బాగు చేశాడు. వెంటనే ఆయన తినడం మొదలు పెట్టాడు. I thank God for the Father who takes care of every need. మరి ప్రతి అవసరమును గూర్చి జాగ్రత్త తీసుకునే దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. So sometime we